ఇవాళ ఒక సక్సెస్ స్టోరీ ఆఫ్ ద కపుల్ చెప్తున్నాను. సో వీళ్ళు ఆల్ ద వే దే కేమ్ ఫ్రమ్ చెన్నై. యాక్చువల్గా ఫస్ట్ తిను నన్ను కన్సల్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారని అడ్మిషన్కి, ప్రెగ్నెన్సీ కోసం నా దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ సైకిల్లో షీ హ్యాస్ కన్సీవ్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే అది ట్యూబ్స్లో ఫామ్ అయింది. సో అప్పటికే తను షీ హ్యాస్ మూవ్ టు హర్ నేటివ్ ప్లేస్. అక్కడ సర్జరీ అయింది. సో సర్జరీ అయింది, ఏం సర్జరీ అనేది సాల్పింగెక్టమీ, అంటే ఒక సైడ్ ట్యూబ్ అనేది తీసేశారు. మళ్ళీ సెకండ్ టైమ్ న్యాచురల్ గానే ఆఫ్టర్ 6 months తర్వాత కన్సీవ్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ ఇంకొక సైడ్ ట్యూబ్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అది కూడా ట్యూబ్ కూడా తీసేయటం, అంటే లాప్రోస్కోపీ ద్వారా చెన్నైలో సాల్పింగెక్టమీ, అంటే ఆ ట్యూబ్ ని కూడా కట్ చేశారు. సో ఇప్పుడు తనకేంటంటే ఇంకా ఓన్లీ ఆప్షన్ 2 sides ట్యూబ్స్, ఐ మీన్ ఫెలోపియన్ ట్యూబ్స్ లేవు కాబట్టి తనకు ఓన్లీ ఆప్షన్ షీ హ్యాస్ టు గో విత్ ద IVF. సో మళ్ళీ అగైన్ షీ కేమ్ బ్యాక్ టు అస్, ఇక్కడే IVF చేయించుకుందాము, ఎందుకు ఇంకా మాకు చెన్నైలో లైక్ నో వన్ ఈస్ దర్, ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ గుడ్ హోప్ అండ్ వీ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ ద డాక్టర్ అండ్ స్టాఫ్ నర్సెస్, చాలా బాగుందని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మనము IVF ఫస్ట్ స్టిమ్యులేషన్ మనం August 2024 చేశాము. సో అప్పటికి షీ గాట్ అరౌండ్, అంటే సెప్టెంబర్లో ఎగ్ కలెక్షన్ జరిగింది. ఎగ్ కలెక్షన్ జరిగినప్పుడు మనకు 4 embryos వచ్చాయి. 4 embryos ఆర్ గుడ్ క్వాలిటీ embryos. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ నేను అక్టోబర్లో ట్రాన్స్ఫర్ చేశాను. అక్టోబర్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు షీ గాట్ పాజిటివ్. సో సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు తను ఆల్మోస్ట్ 4th month కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు 4th month కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ షీఈస్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల షీఈస్ మూవింగ్ బ్యాక్ టు చెన్నై. సో బిఫోర్ గోయింగ్ ఐ వాంట్ టు నో హౌ షీ ఈస్ ఫీలింగ్, హౌ షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆఫ్టర్ 5 years అయిన తనకు మ్యారేజ్ అయ్యి ఎలా ఫీల్ అవుతుంది. ఐ వాంట్ టు నో హర్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది మంజుష? నేనైతే చాలా హ్యాపీ. అంటే చెన్నైలో ఉంటే ఇంత కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ అయితే అప్పుడు జరిగేది కాదు. ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అవ్వగలరు, ప్లస్ క్వశ్చన్స్ ఏమున్నా మీకు బాగా క్లియర్ చేసేవాళ్ళు. సో ఐ మీన్ ట్రీట్మెంట్స్ నేను అసలు ఏం డౌట్స్ లేకుండా కంప్లీట్ ట్రస్ట్ తో మీతో చేయించుకుంటాను. అలాగే నేను చాలా పాజిటివ్ అండ్ హ్యాపీగా ఉన్నాను. ఓకే. హస్బెండ్ వర్క్స్ ఇన్ నేవీ. సో నౌ హీ ఈస్ ఆల్సో నాట్ దేర్. 2 months బ్యాక్, అంటే ఆఫ్టర్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఐ థింక్ హీ డిడ్ంట్ సీ యూ కదా. పాజిటివ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన రోజు మాత్రమే నేను తనని చూశాను. పాజిటివ్ వచ్చిన తర్వాత అసలు నేను తను చూడలేదు. హీఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ మంత్. చూద్దాం హౌ హీ ఫీల్స్. థ్యాంక్ యూ.